సాక్షి వచ్చేటప్పటికి పేక మేడల్లా కుప్పకూలాయి అంటూ భారీ భూకంపం థాయిలాండ్ మయన్మార్లో అతలాకుతలం చేసింది. 7.7 తీవ్రతతో మయన్మార్ శుక్రవారం సంబంధించిన ప్రకంపన దాటికి ఇరు దేశాల్లో అపార ఆస్తి నష్టం సంబంధించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పౌర హక్కుల బాధ్యత కోర్టులు పోలీసులదే. పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించాలి. భావప్రకటన స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ ఆరోగ్యకర సమాజంలో భాగం. అభిప్రాయాలతో భేదించాలే కానీ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేయకూడదు. ప్రాథమిక విచారణలో స్వీకరించదగ్గ నేరం కాదని తేలితే ఫిర్యాదుదారుకు తెలియజేయాలి. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలి. మేము విన్న మాటలు చూసిన రాతలు మాకు నచ్చకపోవచ్చు, అయినా కూడా పౌరుల హక్కులకు పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. న్యాయస్థానాలు ఎప్పుడు భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వైపు ఉండాలి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాపగ్రాహి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గుజరాత్ పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దారి తప్పిన దర్యాప్తు అంటూ లైంగిక వేధింపులకు గురైన ఫార్మసీ విద్యార్థి కేసుని నీరుగార్చే కుట్రలో నిందితుడు దీపక్ టీడీపీ ఎమ్మెల్యేకి మరిది. ఘటన జరిగి 3 రోజులు దాకా అంతా గోప్యం. పోలవరం వచ్చిన చంద్రబాబు రాజమహేంద్రరావు రాలేరా? నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు కుటుంబం డిమాండ్. హోంమంత్రి స్పందించకపోవడంపై మహిళా సంఘాల మండిపాటు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాటతీస్తానన్న పవన్ ఎక్కడ? ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు. దాని అర్థం ఇదేనా అంటూ హైలైట్ చేశారు. అయితే ఐఐటీఎన్లకు అందని జాబ్. దేశంలోని 23 ఐఐటీల్లోనూ క్యాంపస్ ఎంపికల్లో అసాధారణ క్షీణత.